హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లందరికీ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులు ఏదైనా అత్యవసరమైన సమయాలలో డబ్బులు కావాలంటే దొరకని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేకుండా ఈపీఎఫ్ఓ సరికొత్త రూల్ తీసుకువచ్చింది. ఇప్పుడు ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఒకేసారి ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. గతంలోని 50,000 పరిమితి ఉండేది. కానీ నిబంధనలు మార్చిన తర్వాత ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. 6 నెలలు పూర్తి కాకున్నా డబ్బులు తీసుకోవచ్చు. ప్రస్తుత ఉద్యోగంలో చేరి 6 నెలలు కూడా పూర్తి కాకున్నా కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. వివాహం, వైద్యం, చికిత్సల వంటి సందర్భాలలో ఉద్యోగులకు డబ్బు అత్యవసరంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ నిబంధన ఎంతగానో మేలు చేస్తుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలపై 8.25% వడ్డీ రేటును ప్రభుత్వం అందిస్తుంది. ఈ వడ్డీ రేటు మధ్యతరగతి వేతన జీవులకు చాలా కీలకం. మరో కీలక సంస్కరణను కూడా సర్కారు తీసుకొచ్చింది. గతంలో ఈపీఎఫ్ఓ పార్ట్నర్షిప్ నుంచి మినహాయించిన కంపెనీలను ప్రభుత్వ రంగ రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్కు మార్చడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా మినహాయింపు పొందిన సంస్థలు ప్రధానంగా 1954లో ఈపీఎఫ్ఓకు ఏర్పాటు ముందున పదవి విరామణ పథకాలలో ఉన్నాయి. ఈ సంస్థలు ఇప్పుడు ఈపీఎఫ్ఓలో కిందకు వచ్చే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న 15,000 ఆదాయ పరిమితిని పెంచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనిపైన ఉన్న వాళ్ళు ప్రొవిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూట్ చేయడం తప్పనిసరి. 15,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ సేవింగ్స్ అండ్ పెన్షన్ కోసం తమ ఆదాయంలో ఎంతో కేటాయించుకుంటున్నారో నిర్ణయించుకునేందుకు ఇప్పుడు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది. అంతేకాదు, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్కు వర్తించే 21,000 థ్రెషోల్డ్ని పెంచే ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం టేబుల్పై ఉన్నాయి.